ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే మా బాబాయ్ పిన్ని వాళ్ళు అయ్యప్ప స్వామి పడి పూజ చేసుకున్నారనమాట. సో యాక్చువల్లీ ఇది జరిగింది లాస్ట్ ఇయర్. సో యాజ్ యూ ఆల్ నో మనకు కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు పెట్టడం. సో అందుకే ఈ ఇయర్కి పెడుతున్నాను. అండ్ ఆ రోజు అసలు ఎలా జరిగింది పూజ అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో ఇంకా కింద వాళ్ళే వంటలు చేయిస్తున్నారనమాట. సో అందుకే ఇంక అత్తయ్య అండ్ ఇక్కడ లతక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా పైన పూజ అంటే మొత్తం స్వాములే డెకోర్ చేసుకుంటారనమాట. సో అలా మొత్తం పైన అంతా అలంకరణ జరుగుతుంది. అండ్ ఇక్కడ అన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఇక్కడ హెల్ప్ చేస్తారు. అక్కడ కుకింగ్ అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ ఇంకా అయ్యాక అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా పైన అంతా అలంకరణ అవుతుంది స్వామికి పూజకి అని. సో అక్కడ అంతా ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ పిన్ని అయితే ఇలా ఇంట్లో దీపాలు ముట్టించడం, ఇంకా అందరం ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరు బిజీగా ఉన్నారనమాట. సో పూజ టైం అవుతుంది స్టార్ట్ చేయాలని. సో పూజ అయితే ఇంట్లోనే చేస్తున్నారనమాట. సో అందుకే ఇక ఇంట్లోనే అన్నీ అలంకరణ స్వాములకి కింద భోజనాలు అవన్నీ రెడీ అవుతున్నాయి. సో అదనమాట. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను అత్తమ్మ అండ్ పిన్ని వాళ్ళు కలిసి ఇలా పూలు తీస్తున్నాం అనమాట. ఇలా లాస్ట్కి పూలతో అభిషేకాలు ఉంటాయి కదా. అండ్ ఇక్కడ స్వామికి కూడా తులసి మాల అల్లుమన్నారు. సో అందుకే అవన్నీ ఇక్కడ రెడీ అయితే చేస్తున్నాము. అండ్ పూజ కంటిన్యూ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది చెప్పాను కదా. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీతో కూడా ఈ మూమెంట్స్ షేర్ చేసుకుందామని అన్నీ క్యాప్చర్ చేశాక పెట్టడం కొంచెం లేట్ అయింది. సో అందుకే ఈ ఇయర్ అయ్యప్ప స్వామి ఇప్పుడు వీడియో పెట్టే టైం వచ్చిందనమాట. సో అందుకే ఇప్పుడు పెట్టాను. సో మీకు కూడా స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. సో వీడియో అండ్ వర్క్ అయితే చూసేయండి.
సో అది గైస్ చూసారు కదా ఇప్పటి వరకు స్వామివారికి అభిషేకం జరిగింది అండ్ దాని తర్వాత ఇలా పసుపుతో అలంకరణ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత స్వామివారికి ఇలా పసుపు అలంకరణ అండ్ అభిషేకం అవన్నీ దాని తర్వాత అలా మాకు కొంచెం పసుపు ఇలా ప్రసాదం ఇచ్చారనమాట. అండ్ అది తీసుకున్న తర్వాత అండ్ దీని తర్వాత స్వామివారికి పుష్పాభిషేకం ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రసాదం అంటే స్వామివారికి ఇంకా భిక్ష అంతా ప్రసాదం పెట్టేసి అప్పుడు మెట్ల పూజ అని ఉంటుందన్నమాట. సో అది కూడా ఎండ్ వరకు చూసేయండి. పడిమెట్ల పైకెక్కి గుడికేవు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. సో ఇది గైస్ అయ్యప్ప స్వామి మెట్ల పూజ ఇలా చాలా బాగా జరిగింది. అసలు లాస్ట్కి అలా దీపాల వెలుగులో చాలా బాగా అనిపించింది మా అందరికీ. సో ఇంకా పూజ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత స్వాములందరికీ భిక్ష అనమాట. సో ఇక్కడ అందరికీ ఇంట్లోనే పెట్టామన్నమాట. సో ఇంట్లో తింటే చాలా మంచిదని చెప్పి సో ఇంకా అలా స్వాములందరికీ భిక్ష అయిపోయింది. ఇంకా అప్పుడే అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. సో అందుకే ఇంకా వాళ్ళకి ప్రసాదాలు అవన్నీ ఇంకా పెడుతూ ఉన్నాము. అండ్ ఇంకా స్వాములందరిది తినడం అయిపోయాక ఇంకా కింద అందరు సెలార్లో వాళ్ళకి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అనమాట. సో ఆ రోజు వెరైటీస్ చెప్తా అన్నాను కదా. సో స్వీట్గా అయితే కస్టర్డ్ చేశారు. అండ్ ఇలా బిర్యానీ, పులిహోర, వైట్ రైస్, బజ్జీ, పాపడ్
అసలు చాలా వెరైటీస్ ఇంకా వంకాయ చారు, సాంబార్‌లా చాలా బాగుండే ఆ రోజు కర్రీస్ అన్నీ. ఇంక ఇలా అయ్యప్ప స్వామి దీక్షలో ఫుడ్ అయితే చాలా యమ్మీగా బాగుంటుంది. సో, అలా ఇంక తినేసామనమాట. సో, ఇలా జరిగిందనమాట అయ్యప్ప స్వామి మెట్ల పూజ. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇంక తినేసి పైకొచ్చేసి ఇంక అందరం ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇది జరిగింది 2023లో డిసెంబర్ 31st డే అనమాట. అంటే న్యూ ఇయర్‌కి ఒక ముందు రోజు. సో, అలా ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి వ్లాగ్ చేశాను. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఒక వ్లాగ్‌తో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. టేక్ కేర్.